ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ సార్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్సైజ్ 3.3లో ఉన్నటువంటి సమ్స్ అనేవి చెప్పుకున్నాం. ఓకేనా, ఎక్సైజ్ 3.3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సైజ్ 3.4 స్టార్ట్ చేయబోయే ముందు ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఉంది, డివిజన్ అల్గారిథం ఫర్ పోలినామియల్స్. సో ఈ టాపిక్ని యూజ్ చేసుకొని మనం ఎక్సైజ్ 3.4లో ఉన్న సమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా, సో అందుకని ఈ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో డివిజన్ అల్గారిథం ఫర్ పోలినామియల్స్. డివిజన్ నార్మల్ టర్మ్స్లో నార్మల్గా డివిజన్ అంటే మనం ఎలా చేస్తాం? సపోజ్ 19 డివైడెడ్ బై 3 ఉంది. ఓకేనా, సో 19ని 3తో డివైడ్ చేయాలంటే ఎలా చేస్తాం? 3 6 are 18, రిమైండర్ 1. ఓకే, సో ఇంతటితో ఇది స్టాప్ చేస్తాం. ఎందుకు స్టాప్ చేస్తున్నాము? ఈ 3 కన్నా కూడా 1 అనేది స్మాల్. సో 3 టేబుల్లో ఈ 1 అనేది రాదు కాబట్టి మనం డివిజన్ అనేది ఇక్కడతో స్టాప్ చేస్తున్నాం. అయితే మనకి రిమైండర్ r అనేది ఏమవుతుంది? ఐదర్ 0 అవుతుంది, లేకపోతే రిమైండర్ అనేది ఏమవుతుంది? ఇక్కడున్న ఎలిమెంట్ కంటే కూడా స్మాల్ అవుతుంది. సపోజ్ ఇది a b, ఈ కోషియంట్ కదా q, రిమైండర్ r అనుకుంటే r ఈజ్ లెస్ దాన్ b. అయితే ఇది దీనికన్నా కూడా తక్కువ అవ్వాలి, లేకపోతే r ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, సో దీన్నే మనం డివిజన్ లెమ్మా అని చెప్పేసి ప్రూవ్ చేసాం. ఎలా రాసాం? a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r అని చెప్పేసి రాసుకునేవాళ్ళం. అంటే దీన్నే మనం ఫార్మ్స్లో రాస్తే ఎలా రాస్తాము? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఓకే, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇలాగా మనం డివిజన్ లెమ్మాలో ప్రూవ్ చేస్తున్నాము ఆల్రెడీ. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి? పోలినామియల్స్ కదా. సో పోలినామియల్స్ కాబట్టి మనం పోలినామియల్స్ ఎలా డినోట్ చేసుకుంటాము? p ఆఫ్ x అలాంటి ఫార్మ్స్లో డివైడ్ చేస్తాం. అంటే పోలినామియల్ ఆఫ్ x, పోలినామియల్ ఆఫ్ y ఇలాంటి టర్మ్స్లో డివైడ్ రాసుకుంటాం. సో సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిడెంట్ని p ఆఫ్ x, డివైజర్ని q ఆఫ్ x, డివైజర్ని g ఆఫ్ x, కోషియంట్ని q ఆఫ్ x అండ్ రిమైండర్ని r ఆఫ్ xగా తీసుకుంటే. ఓకే, సో అప్పుడు ఎలా రాసుకోవచ్చు? p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, అంటే డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ అంటే g ఆఫ్ x ఇంటూ కోషియంట్ అంటే q ఆఫ్ x ప్లస్ రిమైండర్ అంటే r ఆఫ్ x. ఓకేనా, సో పోలినామియల్స్లో కాబట్టి ఇలా రాసుకుంటాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ q ఆఫ్ x ప్లస్ r ఆఫ్ x. సో దీన్నే మనం డివైజర్ ఫామ్లో రాస్తే, డివిజన్ ఫామ్లో రాస్తే p ఆఫ్ xని దేంతో డివైజ్ చేయాలి? g ఆఫ్ xతో చేస్తాం. ఓకేనా, అప్పుడు కోషియంట్ ఏమొస్తుంది? q ఆఫ్ x అనేది వస్తుంది. సో డివిజన్ చేస్తున్నాం కాబట్టి సమ్ ఇక్కడ ఏమొస్తుంది అంటే రిమైండర్ సమ్ r ఆఫ్ x అనేది వస్తుంది. ఓకే, సో ఇలా రాసుకుంటాం మనం. అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ q ఆఫ్ x ప్లస్ r ఆఫ్ x. దీన్నే మనం ఏమంటున్నాము అంటే డివిజన్ అల్గారిథం ఫర్ పోలినామియల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇప్పుడు కూడా సేమ్. అయితే మనకి ఏదర్ r ఆఫ్ x అనేది ఏమవ్వాలి? 0 అవ్వాలి, లేకపోతే r ఆఫ్ x అనేది ఏమవ్వాలి? g ఆఫ్ x కన్నా కూడా స్మాల్ అవ్వాలి. ఇది స్మాల్ అవుతుందా లేదా అనేది పోలినామియల్స్లో ఎలా చెప్తాం? మనకి డిగ్రీస్ తెలుసు కదా పోలినామియల్స్లో. సో g ఆఫ్ x డిగ్రీ అనేది r ఆఫ్ x డిగ్రీ కన్నా కూడా ఏమవ్వాలి? పెద్దగా ఉండాలి. అంటే మనం ఇట్లా చేసుకుంటూ వెళ్ళినప్పుడు r ఆఫ్ x డిగ్రీ అనేది స్మాల్గా ఉంటే, దీని డిగ్రీ కన్నా దీని డిగ్రీ అనేది స్మాల్ ఉంటే మనం అక్కడితో దాన్ని స్టాప్ చేస్తాం. డివిజన్ని ఏం చేస్తాం? మనం స్టాప్ చేస్తాం. ఓకే, సో ఇవి స్టెప్స్. దిస్ ఈజ్ ద డివిజన్ అల్గారిథం ఫర్ పోలినామియల్స్. ఓకేనా, సో ఇప్పుడు సమ్స్ అనేవి చేద్దాం చూడండి. సో ఎక్సైజ్ 3.4, డివైడ్ ద పోలినామియల్ p ఆఫ్ x by the polynomial g of x and find the quotient and remainder each of the following. ఇక్కడ మనకి p ఆఫ్ x, g ఆఫ్ x అంటే డివిడెంట్ అండ్ డివైజర్ రెండు ఇచ్చారు. ఇచ్చి కోషియంట్ అండ్ రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో దీంట్లో 3 సమ్స్ ఉన్నాయి, ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ చూడండి, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2. ఓకే,
సో ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన వాటిని ఫస్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేదా అని చూసుకొని రాసుకోవాలి. సో పీ ఆఫ్ ఎక్స్ చూడండి, క్యూబ్ ఉంది, నెక్స్ట్ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ పవర్ 1 కాన్స్టెంట్. సో ఇచ్చింది మనకి ఆర్డర్లో ఉంది. జీ ఆఫ్ ఎక్స్ కూడా చూడండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది అండ్ ఎక్స్ టర్మ్ లేదు. ఓకే, సో ఎక్స్ టర్మ్ లేదు, నెక్స్ట్ ఈ టర్మ్ అనేది ఉంది. ఓకే, సో ఇచ్చింది రాసుకుంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3. ఓకే, సో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ లేదు కాబట్టి ప్లస్ సమ్ 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు, మైనస్ 2. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 టర్మ్ ఇది. ఎక్స్ లేదు కాబట్టి మనం ఇలా రాసాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఎన్ని టైమ్స్ ఉన్నట్టు, 3 టైమ్స్, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్. 2xకి 2xకి క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత, ఎక్స్ ఉంది. సో ఆ ఎక్స్ని ఇక్కడ రాసుకుంటాం. ఓకే, ఈ టర్మ్తో డివిజన్ చేసాము, వచ్చినటువంటి ఆన్సర్ని ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ మొత్తాన్ని ఈ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. సో సెకండ్ స్టెప్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్తో డివిజన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ 0x ఇస్ ప్లస్ 0 ఎక్స్ స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇస్ 2x. సో వచ్చింది ఇక్కడ రాస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 0x స్క్వేర్ మైనస్ 2x. ఓకే, సో సింబల్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ డివిజన్లో వచ్చేసి సింబల్ని మారుస్తాం అన్నట్టు. ప్లస్ ఉంటే మైనస్ రాసుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్ రాసుకుంటాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, సో ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది ప్లస్. ఓకే, సో ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ఉంది. సో 0 నుంచి 3x స్క్వేర్ నుంచి 0 తీసేస్తే సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ రాసేసుకుంటాం, మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 7x. చూడండి మైనస్ 3 కాన్స్టెంట్ని రాసుకుంటున్నాం నెక్స్ట్. ఓకే, సో ఈసారి మళ్ళీ ఏం చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ డిజిట్తో దీన్ని డివిజన్ చేస్తాం. మళ్ళీ స్టెప్ 1, మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది, మైనస్ 3. సో ఓకే, ఈ మైనస్ 3ని కోషియంట్ ఇది, సో దీన్ని ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఈ మైనస్ 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. సెకండ్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ మైనస్ 3. సో మల్టిప్లై చేస్తే మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్, మైనస్ 3 ఇంటూ 0 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 0x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s are 6. ఓకే, సో ఇవి వచ్చిన దాన్ని ఇక్కడ రాస్తే మైనస్ 3x స్క్వేర్ మైనస్ 0x ప్లస్ 6. నెక్స్ట్ సింబల్స్ని మార్చేసుకుంటాం. సో మైనస్ ఉంటే ప్లస్ రాసుకుంటాం, ప్లస్ ఉంటే మైనస్. సో ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ, 7x, మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9. ఓకే, సో ఇప్పుడు చూడండి దీని డిగ్రీ ఎంత, డిగ్రీ వచ్చేసి 2. అవునా, ఎక్స్ స్క్వేర్లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది దాని డిగ్రీ అవుతుంది. సో దీని డిగ్రీ 2, దీని డిగ్రీ ఎంత, 1. ఓకే, సో అంటే ఇదేంటిది, రిమైండర్ కదా. సో రిమైండర్ అనేది డివైజర్ కన్నా కూడా లెస్ దాన్ వచ్చింది. ఓకే, తక్కువ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, మనం ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. మనం చెప్పింది అదే కదా, ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అవ్వాలి, ఇదర్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇక్కడ 0 అవ్వట్లేదు కానీ లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో అందుకని ఇది ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. ఇప్పుడు మనల్ని ఏం రాయమంటున్నారు, కోషియంట్ అండ్ రిమైండర్ రాయమంటున్నారు. సో దీని నుంచి దీని కోషియంట్ ఎంత, కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 అండ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 7x మైనస్ 9. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇలాగే మిగిలిన 2 సమ్స్ కూడా చేయాలి. సెకండ్ వన్ చూడండి. సో సెకండ్ సమ్ ఈజ్ p of x is equal to x power 4 minus 3x square plus 4x plus 5 and g of x is equal to x square plus 1 minus x. ఓకే, సో ఫస్ట్ ఇచ్చినవి ఆర్డర్లో ఉన్నాయో లేదో చూసుకుందాం. ఇక్కడ చూడండి
4 ఉంది, ఎక్స్ పవర్ 4 క్యూబ్ టర్మ్ అనేది మిస్ అయింది. ఓకే, సో స్క్వేర్ ఉంది, పవర్ 1 ఉంది అండ్ కాన్స్టెంట్ ఉంది. సో పీ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 4 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ ఎక్స్ క్యూబ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ 0. మనకి ఏంటంటే నెక్స్ట్ టర్మ్స్ డివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ చూడండి, ఇది మనకి ఆర్డర్లో లేదు. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ఉంది అండ్ ఎక్స్ ఇటు ఉంది, కాన్స్టెంట్ అనేది మిడిల్లో ఉంది. ఫస్ట్ దీన్ని ఆర్డర్లో రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో స్క్వేర్ టర్మ్ ఉంది, నెక్స్ట్ పవర్ 1 ఉంది, నెక్స్ట్ కాన్స్టెంట్ ఉంది. ఇప్పుడు డివిజన్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్లో రాసుకుని తర్వాత డివిజన్ అనేది చేస్తాం. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్ పవర్ 4ని ఫస్ట్ స్టెప్లో ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్తో డివిజన్ చేయాలి. ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ 4 టైమ్స్ ఉంది అని, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ 4 టైమ్స్. స్క్వేర్ అంటే ఎక్స్ అనేది 2 టైమ్స్. సో 1 2 ఎక్సెస్, ఇక్కడ 2 ఎక్సెస్ క్యాన్సిల్ అయిపోతే ఇంకెన్ని ఉన్నాయి? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో అది కోషెంట్ మనకి ఎక్స్ స్క్వేర్గా రాసుకుంటాం. నెక్స్ట్ ఈ ఎక్స్ స్క్వేర్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. దట్ ఈజ్ సెకండ్ స్టెప్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, సి మొత్తాన్ని ఇక్కడ రాసుకుందాం. ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సింబల్ని మార్చాలి, ఆల్టర్నేట్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్. ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్. ఓకే, 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఈ వాల్యూ 0. సో రిమైనింగ్ ఎంత ఉంది? ఎక్స్ క్యూబ్ ఉంది. 2 మైనస్లే కాబట్టి మైనస్ 3x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఎడిషన్ చేస్తే 4x స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఈ టర్మ్ని రాసుకోవాలి ప్లస్ 4x టర్మ్. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్తో ఈ ఫస్ట్ టర్మ్ నేను చేయాలి, డివిజన్ చేయాలి. ఓకేనా, సో మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్ మీన్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇక్కడ 2x's క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1x. సో ఎక్స్, ఈ ఎక్స్ని ఇక్కడ రాద్దాం ప్లస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కదా. సో దట్ ఈస్ సెకండ్ స్టెప్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్. సో దీన్ని ఇక్కడ రాస్తాం. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో సైన్స్ ఆల్టర్నేట్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్, ఇది క్యాన్సిల్. మైనస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ 4లోంచి 1 తీసేస్తే మైనస్ 3x స్క్వేర్. ఇక్కడ కూడా 4లోంచి 1 తీసేస్తే 3x. సో బిగ్గర్ సింబల్ ప్లస్ కాబట్టి, అండ్ దీన్ని ఇక్కడ రాసుకుంటే ప్లస్ 5. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో మళ్ళీ డివిజన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మైనస్ 3x స్క్వేర్ by x square get cancelled, remaining is minus 3. So this is the quotient minus 3. So ఈ minus 3తో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. x square minus x plus 1 into minus 3. Minus 3 into x square minus 3x square minus into minus plus x into 3 3x plus into minus minus 1 3s are 3. సో ఈ మొత్తాన్ని ఇక్కడ రాస్తే minus 3x square plus 3x minus 3. సో సింబల్స్ మారిస్తే మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ క్యాన్సిల్. ఇది కూడా ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్. 5 ప్లస్ 3 ఎంత? 8. ఓకే, సో దీని డిగ్రీ చూడండి 2 ఉంది. దీని డిగ్రీ ఎంత? కాన్స్టెంట్ డిగ్రీ 0, డిగ్రీ ఏం లేదు. సో దీనికంటే ఇది లెస్ దాన్ వచ్చింది కాబట్టి ఇంతటితో ఇది మనం స్టాప్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు వచ్చిన దాని నుంచి మనకు కోషియంట్ ఎంత వచ్చింది? Quotient is equal to x square plus x minus 3 and remainder is equal to 8. Okay, so this is the answer.
నెక్స్ట్ లాస్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. సో థర్డ్ వన్, ఫస్ట్ దీన్ని ఏం చేయాలి మనం, డిగ్రీస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్లు రాసుకోవాలి. సో x⁴, x³ లేదు కాబట్టి 0 × x³ x² లేదు కాబట్టి 0 × x² -5x + 6. సో g(x) కూడా అంతే చూడండి, ఆర్డర్లో రాసుకుని ఫస్ట్ -x², నెక్స్ట్ x టర్మ్ లేదు కాబట్టి 0 × x, నెక్స్ట్ కాన్స్టెంట్ 2. ఓకే, సో ఇప్పుడు చేస్తే x⁴ + 0 × x³ + 0 × x² -5x + 6. దీన్ని -x² + 0 × x + 2తో చేయాలి. సో ఫస్ట్ టర్మ్ చూడాలి. సో x⁴ ఇక్కడ సైన్స్తో సహా తీసుకుంటాం కాబట్టి -x². సో 4లో నుంచి ఎంత క్యాన్సిల్ అవుతాయి, 2 క్యాన్సిల్ అవుతాయి, సింబల్ మైనస్ ఉంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఎన్ని ఉంటాయి, ఇంకా 2 ఉంటాయి. సో -x² ఫస్ట్ స్టెప్, అది ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ -x²తో ఈ మొత్తం మల్టిప్లై చేస్తాం, సెకండ్ స్టెప్. -x² + 0 × x + 2 ఇంటూ -x², -x² + x⁴. x² × 0, 0 × x³ ప్లస్ ఇంటూ మైనస్ 2x². సో రాస్తే x⁴ + 0 × x³ -2x². మైనస్ ప్లస్, ఇది క్యాన్సిల్, ఇది మొత్తం 0, x³ టర్మ్ మొత్తం 0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు, ప్లస్ మైనస్ మొత్తం 0. సో ఇక్కడ చూడండి 2x², నెక్స్ట్ ఈ టర్మ్ రాసుకుంటే -5x + 6. ఓకే, సో మళ్ళీ ఈ రెండు టర్మ్స్ని చూడండి, 2x² - x², క్యాన్సిల్, రిమైనింగ్ 2 సింబల్ మైనస్ ఉంది. సో ఈ -2ని ఇక్కడ రాసుకుందాం, -2. నెక్స్ట్ -2తో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, -x² + 0 × x + 2 ఇంటూ -2. సో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x² -0 × x -4. సో 2x² -0x -4. ఓకే, సో మైనస్ ప్లస్ ఇది క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది, -5x +6 + 4 + 10. సో చూడండి, దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 1 ఉంది కాబట్టి మనం ఇక్కడితో ఇది స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ దీని కోషియంట్ వచ్చేసి, కోషియంట్ ఎంత వచ్చింది, -x² -2 అండ్ రిమైండర్ వచ్చేసి -5x + 10. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.